జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వాడివేడిగా సాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని గులాబీ నేతలు అంటున్నారు. యూసఫ్గూడలో దివ్యాంగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వారికి ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదంటున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సో ప్రస్తుతానికి మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనకు తెలుసు. సో ఇట్లా నేపథ్యంలో ప్రస్తుతానికి మనం ఒక భారీ ర్యాలీ చూస్తున్నాం. ఇది ఎన్నికల ప్రచార ర్యాలీ కాదు, ఎన్నికల్లో ప్రభుత్వం మీద నిరసన ర్యాలీ జరుగుతోంది. ఒక భారీ ర్యాలీ నడుస్తుంది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ మేర ఈ ర్యాలీ కనిపిస్తోంది, మనం చూడొచ్చు. సో ర్యాలీ అర్థం ఏంటో కూడా మనం ఈ ప్లకార్డ్లో చూడొచ్చు. ఇక్కడ చూపించు, 6,000 పెన్షన్ మాకు ఇస్తామని చెప్పావు, మమ్మల్ని మోసం చేయకు రేవంత్ రెడ్డి అని రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులంతా కూడా ఈరోజు వాళ్ళ ఏదైతే త్రిచక్ర వాహనాలు ఉన్నాయో ఆ వాహనాల్లో ప్లకార్డులు చూపిస్తూ నిరసన తెలుపుతున్నారు. సో ఇది ఒక పెద్ద ఎత్తున, అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, నిరసనలు ప్రభుత్వానికి చాలా విచిత్రంగా వినూత్నంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేదంటే ఆర్ఆర్ఆర్ బాధితులు కానీ వీళ్ళంతా కూడా తమ తమ పద్ధతుల్లో నిరసనలు తెలుపుతున్నారు, నామినేషన్లు వేస్తున్నారు. సో ప్రస్తుతానికి మనం వికలాంగులంతా కూడా ముఖ్యమంత్రి గారు మా ఓటుతో మీకు ఉద్యోగాలను ఇచ్చాం, అదే ఓటుతో మిమ్మల్ని నిరుద్యోగులను చేస్తామని చెప్పేసి బల్లగుద్ది చెప్తున్నారు. ఈ ప్లకార్డులను చూడొచ్చు. మాకు ఇందిరం మిల్లు ఇస్తామన్నారు, నమ్మించి మోసం చేయకండి రేవంత్ రెడ్డి గారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు 4% ఉద్యోగాలు ఎక్కడ, ఇది దారుణం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సీఎం గారు మీ హామీ ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడ, రేవంత్ అన్న ఇక్కడ కూడా మోసమేనా అంటూ రకరకాల విధాలుగా ఇక్కడ నిరసనలు అయితే తెలుపుతున్నారు. చూడొచ్చు, ఒక భారీ ర్యాలీ, పోలీస్ బందోబస్తు మధ్యలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఈ ర్యాలీకి భద్రతనిస్తూ ముందుకై తీసుకెళ్తున్నారు. సో ప్రతి వెహికల్ మీద అందరూ వికలాంగులు ఈరోజు నిరసన తెలుపుతున్నారు, ఒక భారీగా వెళ్తున్నారు. సో ట్రాఫిక్ జామ్ కూడా జరుగుతుంది. సో జనరల్గా మనం ఎన్నికల ప్రచార ర్యాలీ చూస్తాం, బట్ ఇది ప్రచార ర్యాలీ కాదు, ఇది ఒక నిరసన ర్యాలీగా దీన్ని చూడొచ్చు. సో అంటే ఇప్పుడే ఇక్కడ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సో ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాం, ఈ నిరసనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద చెంపబెట్టు లాంటిదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. రైట్, శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు మనతో పాటు. సుధీర్ రెడ్డి గారు, ఇది జనరల్గా ఎన్నికల ప్రచారాల ర్యాలీలు చూసినాం, ఎన్నికల నిరసన ర్యాలీలా కనిపిస్తోంది. ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈరోజు? వీళ్ళ పక్షాన మీరు జెండా ఊపి ఈరోజు ఈ ర్యాలీని ప్రారంభించారు. అంటే నిజంగా కూడా ఎన్నికల నిరసన ర్యాలీ, ఎందుకంటే అన్ని వర్గాల వారిని మన కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మహిళలకు అనేక రకాల వాగ్దానాలు చేసింది, వికలాంగులకు అనేక రకాల వాగ్దానాలు చేసింది. ఈ వికలాంగులకు ఉచిత బస్సు ఇస్తానని చెప్పింది, 4% ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది, ఇందిరమ్మ ఇళ్లలో 4% కేటాయిస్తానని చెప్పిండ్రు, 6,000 పింఛన్ చేస్తానని చెప్పింది 4,000 నుంచి. సో ఇలా అన్ని గాలికి వదిలేసేసి వాళ్ళని పట్టించకపోకపోవడం వల్ల వాళ్ళు సీఎం గారు మమ్మల్ని కూడా మోసం చేస్తావా, ఆఖరికి మేము కూడా మోసం చేస్తాం దొరికినామా అని నిరసన తెలుపుకునే భాగంగా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళ పక్షాన పోరాడతాము, వాళ్ళకి రావాల్సిన హక్కులు సాధిద్దామన్న ఉద్దేశంతో ఇవాళ వాళ్ళకు మేము మా మద్దతు తెలుపుతున్నాం. బట్ ముఖ్యమంత్రి ఒకే మాట చెప్తున్నారు, మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇక్కడ రేషన్ కార్డులు బంద్ అవుతాయి, ఇక్కడ ఫ్రీ బస్సు బంద్ అయిపోతుంది, ఇక్కడ సన్నబియ్యం బంద్ అయిపోతుంది, అవన్నీ కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థాయిలో బ్లాక్ మెయిలింగ్ చేస్తుండ్రు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే సన్నబియ్యం బంద్ అవుతాయంట, రేషన్ కార్డులు బంద్ అవుతాయంట. అంటే ఇవన్నీ బంద్ చేసే ఉద్దేశం ఆయనకు ఉందేమో, అందుకోసం అధికారంలో ఉన్నది మీ పార్టీ, మేమెట్లా బంద్ చేయగలుగుతాం, కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి గారు. ఈ విధంగా బ్లాక్ మెయిలింగ్ చేస్తే జూబ్లీహిల్స్ ప్రజలు బెదరరు, ధైర్యంగా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది జూబ్లీహిల్స్ గడ్డ మీద. బట్ మైనార్టీ ఓటు బ్యాంకే కీలకం, ఆల్మోస్ట్ 130,000 మైనార్టీలు ఉన్నారు, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసమే ఆఖరికి అజరుద్దీన్ కూడా మంత్రి పదవి ఇచ్చారు. సో మైనార్టీలు మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కూడా అదే మాట చెప్తున్నారు, వాళ్ళ కబ్రిస్తాన్ కూడా కట్టిస్తామని హామీలు ఇస్తున్నారు. 22 నెలల నుంచి మైనార్టీ వాళ్ళని గుర్తు లేదు, కానీ ఈరోజు అకస్మాత్తుగా జూబ్లీహిల్స్ ఎన్నిక రాగానే మైనార్టీలు గుర్తుకొచ్చింది. ఎందుకంటే మైనార్టీలు మొత్తం తిరగబడుతున్నారు, ఉల్టా అవుతున్నారు, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిందే తప్ప నిజమైన చిత్తశుద్ధి వాళ్ళకు మైనార్టీల పట్ల లేదు. అజరుద్దీన్ మంత్రి పదవి ఉంటుందంటున్నారా, లేదంటే ఎన్నికల వరకే అంటున్నారా, బీహార్ ఎలక్షన్స్ కోసం అనుకుంటున్నారా? ఈ విషయంలో మీ వ్యూ ఏంటి? తెలియదు, ఇప్పుడు అది కూడా చెప్పలేం. కేవలం ఎన్నికలు అయిపోయినాక ఉడవికినా ఉడవికొచ్చు.
కాబట్టి మైనార్టీల పట్ల వాళ్ళకి ప్రేమ లేదు, కేవలం ఎన్నికల స్టంట్ కోసం ఈ కార్యక్రమం చేసింది. సో మీరు ప్రచారం చేస్తున్నారు, ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ మొత్తం వచ్చి ప్రచారం చేస్తుంది. ప్రజల్లో ఎట్లాంటి రిజల్ట్ కనిపిస్తుంది, ప్రజల నుంచి రియాక్షన్ ఎట్లా వస్తుంది, గెలుస్తా ఉన్నటువంటి ధీమా ఉందా, ఒక టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్ ఉందనుకుంటున్నారా జూబ్లీహిల్స్లో? బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరి మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇచ్చిన దిశానిర్దేశం మేరకు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుండ్రు. మా కార్యకర్తల కష్టము, మా నాయకుని యొక్క దిశానిర్దేశం వల్ల జూబ్లీహిల్స్లో మేము గెలవబోతున్నాం. ఓవైపు ఏకంగా ముఖ్యమంత్రి ప్రచారంలో దిగారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఒక సభన సమావేశం లేదంటే జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒక బై ఎలక్షన్కు ముఖ్యమంత్రి గారు ఇన్ని మీటింగ్లు పెట్టిన దాని అర్థమైందంటే ఓడిపోతుంది ఆ పార్టీ. శాయశక్తుల ప్రయత్నం చేసి గెలిపించాలనే ప్రయత్నంలో తాపత్రయంలో భాగంగా 4 సార్లు వస్తుండు. మేము గెలవబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాము. మా నాయకుడు ధీమాతో ఉన్నాడు. మమ్మల్ని శ్రేణులందరూ కూడా, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళాం. మా ప్రచారాన్ని చేరుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా 4 రోజులు పట్టాలి. కాబట్టి మా దరిదాపుల్లో కూడా లేరు వాళ్ళు. రాముడు అవసరం లేదు, హనుమంతులు చాలు అంటున్నారు. అంతే అండి, రాముడు అవసరం లేదు, హనుమంతుడు చాలు. రైట్, థ్యాంక్ యూ సుధీరెడ్డి గారు, థ్యాంక్ యూ. సో మొత్తానికి వికలాంగుల తరపున ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిల్చుంది. మాకు ఇస్తా ఉన్నటువంటి హామీ ఏమైందని చెప్పి మాట్లాడుతున్నారు. అమ్మ, ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి? మాకు పెన్షన్లు పెంచుతా అన్నారు, పెన్షన్లు పెంచలేరు. డబల్ బెడ్రూమ్స్ ఇస్తా అన్నారు, డబల్ బెడ్రూమ్స్ ఇస్తలేరు. మాకు హామీలు ఇస్తున్నారు, హామీలు బి ఇస్తలేరు. ఏది ఒకటి జాబులు ఇస్తున్నారు, జాబులు బి లేవు. మేము ఎన్ని రోజులు ఇట్లా ఇంట్లో ఉండాలి? మేము తెలంగాణకి మేము గెలిపించాలని ముందుకొచ్చాము. ఇంతవరకు బయటికి వెళ్ళే పొజిషన్ కాదు మాది. ఇంట్లో ఉండే జాబులు చేసుకుంటా అంటే అట్లా బి ఇస్తలేరు. మాకు జాబులు కావాలి, డబల్ బెడ్రూమ్స్ కావాలి, పింఛన్స్ పెరగాలి. ఎన్ని రోజులు మా అమ్మ మా డాడీ పైన డిపెండ్ అయి ఉంటాం. మాకు డాడీ లేడు. మేము ముగ్గురం అక్కజెల్లలము. ఏదున్నా మా మేడంకి చెప్తాము, మా మేడం అయినా ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది. మా కాళ్ళపైన మేము బతుకుతాం కదా. మాకు జాబులు కావాలి. మాకు వెంటనే రేవంత్ రెడ్డి వచ్చాడు కదా, ఇంతవరకు ఏం స్పందించలేరు. మాకు రేవంత్ రెడ్డి వెళ్ళిపోవాలి. సో మొత్తానికి ఒకటే నిరసన, ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి మాకు ఏం పనులు కావట్లేదు, మా ఉద్యోగాలు మాకు రావట్లేదు, మాకు ఇచ్చినటువంటి హామీలు కూడా రావట్లేదు, వికలాంగులను మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఈ పార్టీని ఓడించడమే మా లక్ష్యం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. కెమెరామెన్ సుధాకర్తో శ్రీకాంత్, ఐ న్యూస్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి.